అది 1939. ప్రపంచమంతా రెండవ ప్రపంచ యుద్ధం కోసం సిద్ధమవుతుంది. ఇండియాలో కాంగ్రెస్ పార్టీలో రీఎలక్షన్స్ జరుగుతున్నాయి. రీఎలక్షన్స్ ఎందుకంటే బోస్ గారు నాన్ వైలెన్స్ తో జనాల్ని రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించాడు గాంధీ. ఆ రీఎలక్షన్స్ లో డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారి మీద సుభాష్ చంద్రబోస్ గారు గెలిచారు. బోస్ చెప్పినట్లు ఉద్యమాలు జరిగాయి. బోస్ గారి మిలిటరీ మీద జనం చాలా కాన్ఫిడెంట్ గా ఉండేవారు. బోస్ గారు అడోల్ఫ్ హిట్లర్ గారితో చేతులు కలిపారని గాంధీ గారికి నచ్చలేదు. నాన్ వైలెన్స్ మూమెంట్ ని పాటించాలని గాంధీ గారు అనుకున్నారు. బోస్ గారిని ఎలా ఓడించాలో తెలియక ఎలాగైనా ఓడించాలన్న ఒక కసితో మళ్లీ రీఎలక్షన్స్ పెట్టాడు గాంధీ. దాంతో బోస్ గారికి కోపం వచ్చి రిజైన్ చేసి ఆజాద్ హింద్ ఫౌజ్ ని మొదలు పెట్టారు. ఒక సైన్యాన్ని తయారు చేశారు. బోస్ గారిని అలాగే ఉంచి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా బోస్ గారికి సపోర్ట్ చేసి ఉంటే మనకు ఇండిపెండెన్స్ త్వరగా వచ్చేది. కానీ అలా ఎవరూ జరగనివ్వలేదు. బ్రిటిష్ ఇండియా ట్రెజరీలో ఉన్న 75 కోట్లను ఇండియా పాకిస్తాన్ మధ్య విభజించాలని నిర్ణయించాడు గాంధీ. పాకిస్తాన్ నుండి హిందువులపై దాడుల నేపథ్యంలో మొదటగా 20 కోట్లు పాకిస్తాన్ కి ఇచ్చి, ఈ పరిస్థితుల వల్ల 55 కోట్లు నిలిపివేసింది భారత్. ఆ 55 కోట్లు నిలిపివేయకూడదని, ఎలాగైనా పాకిస్తాన్ కి తిరిగి ఇచ్చేయాలని ఎన్నో వాదనలు చేశారు గాంధీ. పాకిస్తాన్ విభజనలో హిందూ ముస్లింల మధ్య భీకర హింస జరిగింది. గాంధీ ముస్లింలను రక్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆయన అహింస కేవలం హిందువులకే పరిమితమైంది. హింసకు పాల్పడుతున్న పాకిస్తాన్ ముస్లింలకి ఎలాంటి ఆంక్షలు లేవు. గాంధీ ఒక మహాత్మా, జాతిపిత, అహింసా మార్గాన్ని చెప్పిన గొప్ప వ్యక్తిగా కీర్తిస్తున్నాయి మన పాఠ్య పుస్తకాలు. కానీ ఆయన మన హిందువులకు చేసిన అన్యాయాలు అన్నీ కావు. మన జాతిపిత చేసిన కొన్ని పనులను చూద్దాం. నగ్నంగా మనుమరాళ్ల పక్కలో పడుకొని సెక్స్ ఎక్స్పెరిమెంట్స్ చేసిన మహనీయుడు మన గాంధీ. కులాల పట్ల రేసిజం చూపించిన ఉత్తముడు మన గాంధీ. హిస్టోరియన్ రామచంద్ర గుహ గారు గాంధీ బయోగ్రఫీస్ అనే బుక్ లో ఇలా రాశారు: తెల్ల జాతి గొప్ప జాతి అని, నల్ల జాతీయులు చెండాలని, వారు పశువుల వల్లే బ్రతకాలని రాశారు. మన చిన్నప్పుడు గాంధీ గారు అన్టచబిలిటీ గురించి పోరాడారని చదివాం. కానీ ఆయన క్యాస్ట్ సిస్టమ్ని ఎప్పుడూ తీసేయాలి అనుకోలేదు. క్యాస్ట్ అనేది మనకు చాలా అవసరం, అది మన జీవితాలలో న్యాచురాలిటీని తీసుకొస్తుంది అని తన డైరీలో రాసుకున్నారు గాంధీ. 1932వ సంవత్సరంలో గాంధీ అండ్ అంబేద్కర్ గారుల మధ్య పూనా ప్యాక్ట్ జరిగింది. ఈ ప్యాక్ట్ ప్రకారం కొన్ని సీట్స్ దళితుల కోసం కేటాయించాలి. కానీ గాంధీ దానికి సహకరించలేదు. కొన్ని రోజుల తర్వాత 1935వ సంవత్సరంలో తను రాసిన ఆర్టికల్లో క్యాస్ట్ సిస్టమ్ పోవాలని రాశారు గాంధీ గారు. దానివల్ల దేశం ఎదుగుదల ఆగిపోతుందని రాశారు. ఆయన రాసిన దాంట్లో ఏది నమ్మాలి మనం? 10 సంవత్సరాల క్రితం క్యాస్ట్ ఉండాలని, తర్వాత వద్దు అని అంటే దాని అర్థమేమిటి? యూనివర్సిటీ ఆఫ్ గానా నుండి గాంధీ గారి విగ్రహాలను తొలగించేశారు. ఎందుకంటే గాంధీ ఒక రేసిస్ట్ అని వాళ్ళు నమ్ముతారు కాబట్టి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.